వ్యాసుడికి ఈయనకి పందెం ఏమిటంటే ఆగకుండా చెప్పాలి భారతం అని ఈయన అన్నాడు, నువ్వు ఆపకుండా రాయాలని ఆయన అన్నాడు. అలాగే సాగింది మొత్తం భారతం. ఒకసారి గంట ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు? ఈయనే ఓడిపోయినట్టు లెక్క. మరి ఆపకుండా రాయాలిగా. వెంటనే వ్యాసుడు చూస్తున్నాడు, గణపతి తెలివితేటలు ఎలా ఉంటాయో చూద్దాం, ఏం చేస్తాడో. ఒక క్షణం ఆపలేదండి గణపతి. నాది ఏనుగు దంతం కదా, ఏనుగు దంతం మొన చాలా సూదిగా ఉంటుంది కదా, ఇంకా తరగతీస్తే అదే సూదిగా ఉంటుంది ఏమిటి అని చెప్పి వెంటనే గంటం కోసం మళ్ళీ ప్రయత్నం చేయకుండా దంతాన్ని ఓడమీకాడు. దాంతో ఆ రోజు రాయవలసినటువంటి 10 ఆకులో 15 ఆకులో పూర్తి చేశాడు. అందువల్ల వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు. గజాసురుడితో యుద్ధం చేసినప్పుడు వాడెవడో కొడితే ఈయన దంతం విరిగిపోయింది. వ్యాసుడికి ఈయనకి పందెం ఏమిటంటే ఆగకుండా చెప్పాలి భారతం అని ఈయన అన్నాడు, నువ్వు ఆపకుండా రాయాలని ఆయన అన్నాడు. అలాగే సాగింది మొత్తం భారతం. ఒకసారి గంట ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు? ఈయనే ఓడిపోయినట్టు లెక్క. మరి ఆపకుండా రాయాలిగా. వెంటనే వ్యాసుడు చూస్తున్నాడు, గణపతి తెలివితేటలు ఎలా ఉంటాయో చూద్దాం, ఏం చేస్తాడో. ఒక క్షణం ఆపలేదండి గణపతి. నాది ఏనుగు దంతం కదా, ఏనుగు దంతం మొన చాలా సూదిగా ఉంటుంది కదా, ఇంకా తరగతీస్తే అదే సూదిగా ఉంటుంది ఏమిటి అని చెప్పి వెంటనే గంటం కోసం మళ్ళీ ప్రయత్నం చేయకుండా దంతాన్ని ఓడమీకాడు. దాంతో ఆ రోజు రాయవలసినటువంటి 10 ఆకులో 15 ఆకులో పూర్తి చేశాడు. అందువల్ల వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు. గజాసురుడితో యుద్ధం చేసినప్పుడు వాడెవడో కొడితే ఈయన దంతం విరిగిపోయింది.